జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతం చేసి కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం నల్గొండ పట్టణం పెద్దగడియారం చౌరస్తాలో సిఐటియు, పిఆర్టియు ఆటో సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాలు కొనాలని కేంద్ర ప్రభుత్వం విధించిన షరతుతో స్వయం ఉపాధి పొందుతున్న వారికి పెనుభారంగా మారిందని అన్నారు. రవాణా రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలన్నీ చేపట్టిందని విమర్శించారు. మోటారు వాహనాల చట్టాన్ని సవరించి ఇబ్బందులు పెడుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్టియు అధ్యక్షుడు కలగోని యాదయ్య, సిఐటియు అధ్యక్షుడు ధరావత్ హనుమంతు నాయక్, ఔట రవీందర్, నఫీజ్ కేశవులు, బాబా, శంకర్, మహమూద్, గోరే, ఇబ్రహీం, సైదులు, రాములు, శంకర్, ఈదుల వెంకన్న, కేశవులు, శంకర్ యాదవ్, శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు. జూలై 9 దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అన్నీ కలిపి సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నాయి. ఆ సమ్మెలో భాగంగా ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా జూలై 9 నాడు సమ్మెలో పాల్గొంటారు. ఆ రోజు ఆటోలకు సంబంధించినటువంటి బంద్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం కార్మిక చట్టాలన్నింటినీ మారుస్తూ ఉంది. మోటార్ ట్రాన్స్పోర్ట్ 2019 సంబంధించినటువంటి చట్టం ద్వారా అనేకమైనటువంటి డ్రైవర్లకు నిర్బంధాలు చేస్తున్న పరిస్థితి ఉంది. రోడ్ ట్యాక్సీలు కానీ ఇతర లైసెన్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఆటో డ్రైవర్ కానీ, జీపు, కారు, లారీ డ్రైవర్ సంబంధించిన పూర్తిగా కార్మికులందరూ కూడా జూలై 9 సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతాము. రేపు జరిగే జూలై 9 సార్వత్రిక సమ్మెకు మా ఆటో సంఘాలు బిఆర్టియు, టిఏటియు ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా తరపున, మన నల్గొండ పట్టణం తరపున మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము. మాకు ఆటో కార్మికులకు జరుగుతున్న ఇన్సూరెన్స్ కానీ, మా ఇన్సూరెన్స్ విపరీతంగా పెంచడం కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగినది. ఈ విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దానికి నిరసనగా రేపు సార్వత్రిక సమ్మె 9వ తారీఖు నాడు బంద్ విజయవంతం చేయాలని చెప్పని కోరుతున్నాము.